భోగి అండ్ సంక్రాంతి. హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. సో ఇవాళ వీడియో వచ్చేసి మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. మన సంక్రాంతి అయితే మంచిగా అయితే మన ముందుకైతే వచ్చేసింది. అండ్ సంక్రాంతి అంటేనే కదా ఆనందాలు, సంతోషాలు, ఇంకా అందరితో కలిసి జరుపుకునేదే సంక్రాంతి. కాబట్టి ఇవాళ నా సంక్రాంతి వచ్చేసి కాస్త విచిత్రంగా అయితే జరిగింది. ఎందుకు అనేది మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇదొక కథ అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు వీడియోలో నేను ఎవరినైతే మీకు చూపిస్తున్నానో వీళ్ళందరూ నాకు తెలీదు, అసలు పరిచయం లేదు. సో యాక్చువల్ స్టోరీ అనేది మీకైతే ఇప్పుడు నేను చెప్తాను. సో మాకైతే సంక్రాంతి చాలా పెద్ద పండుగ అనమాట. ఆల్మోస్ట్ 4 days చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. పిండి వంటలని, మంచి మంచి చీరలు, ముగ్గులు పోటీలని, 1 కాదు 2 కాదు 100 అయితే ఉంటాయి సంక్రాంతి రాగానే. అండ్ ఈసారి అయితే నేనైతే ఊరికైతే వెళ్ళలేదు. సో ప్రతి ఇయర్ అయితే ఊరికి వెళ్ళడానికి ట్రై అయితే చేస్తాను. బట్ ఆఫీస్ అని ఇవన్నీ మనకి లీవ్స్ అనేవి దొరకవు కాబట్టి ఇంకా హైదరాబాద్లోనే నా సెలబ్రేషన్స్ అయిపోతాయి అనమాట. అండ్ ఈ ఇయర్ నా సెలబ్రేషన్స్ అనేవి కాస్త కొత్తగా అయితే అయ్యాయి. సో ఈ వీడియోలో మీకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో మేము భోగి పండుగ ఎలా చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచేసి అండ్ 5 o'clock లోపల స్నానం అనేది చేసేయాలి. లైక్ సూర్యుడు రాకముందే స్నానం చేసేయాలన్నమాట. మాకు ఇదైతే రూలు. ఒకవేళ కాస్త సూర్యుడు వచ్చాడు మేము స్నానం చేయలేదంటే ఇంకా మా ఇంట్లో తిట్లు ఉంటాయి చూడండి, అవి ఇంకా చెవిలో నుంచి రక్తాలు వచ్చేస్తాయి, అంత ఘోరంగా అయితే తిడతారు. సో 5 o'clock లోపల భోగి మంట అనేది వేసుకొని దాని మీద వాటర్ పెట్టేసుకొని మంచిగా స్నానం అనేది దాని మీదనే కాగించేసుకొని స్నానం చేసేస్తాం అన్నమాట. సో ఇలాగా భోగి మంట అయితే వేసేసుకుంటాము. సో సంక్రాంతి పండుగ అంటే జనరల్గా ఊర్లో అయితే చాలా గొప్పగా అయితే చేసుకుంటారు. బట్ ఈసారి హైదరాబాద్లో కూడా చాలా గ్రాండ్గా అయితే వీళ్ళు సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి భోగి మంటలు అయితే వీధికి అంటే ఒక గుమ్మానికి పెద్ద పెద్ద భోగి మంటలు అయితే వేసేసారు. నేనైతే షాక్ అయిపోయాను అనమాట, ఈసారి ఏంటి ఇంత ఘోరంగా వేస్తున్నారు అని. సో అటు ఆంధ్రాస్ అని కాదు, ఇటు తెలంగాణస్ అని కాదు, అందరూ మింగిల్ అయిపోయి చాలా గ్రాండ్గా అయితే మంచిగా ఇలా గ్రూప్గా అయితే ఫామ్ అయ్యి సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నారు. సో వీళ్ళని చూస్తుంటే చాలా ముచ్చటైతే వేస్తుంది. చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో 4:30కి అయితే బయటకు వచ్చాను అనమాట. ఎవరు ఉండరు అనుకున్నాను, బట్ ఇక్కడ చూస్తే చాలామంది ఆల్మోస్ట్ భోగిమంట అప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు. సో భలే అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత బాగా వేశారో, చాలా పెద్ద మంట అనమాట ఇది. అండ్ ఇవన్నీ చూస్తుంటే నా చిన్నతనం అయితే బాగా అయితే గుర్తొచ్చింది అనమాట. సో జనరల్గా చెప్పాలి అంటే మా చిన్నతనం అనేది చాలా సాదాగా అయితే అయిపోయింది అనమాట. అప్పట్లో టెక్నాలజీ లేదు, ఫోన్స్ లేవు, ఏం లేవు. ఇంకా మనకి ఎట్లా అంటే పిల్లలతోనే ఆడుకోవడం, బయటికి వెళ్ళిపోయి చాలా అల్లరి చేసేసేయడం, ఇవన్నీ అయితే నేనైతే బాగా అంటే కోత అనమాట. నేను చిన్నప్పుడైతే బాగా అల్లరి అయితే చేసేసేదాన్ని. అండ్ నాకు ఒక గ్యాంగ్ ఉండేది. సో మాకు భోగి రాగానే ఏం చేసేవాళ్ళం అంటే మేము పిల్లలందరము ఒక రోజుకి ముందే అన్ని కట్టలు, అంటే అప్పట్లో అన్ని అడవులు ఉండేవన్నమాట. నా చిన్నప్పుడు ఎక్కువగా చెట్లు బాగా అంటే పచ్చదనం అనేది బాగా ఉండేది. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే అన్ని కట్టలన్నీ ఒక రోజు ముందే మంచిగా కొట్టుకొని వచ్చేసి ఈ కొబ్బరి చిప్పలు ఇంకా చిన్న చిన్న పుల్ల ముక్కలు అన్నీ ఏరుకొని అయితే వచ్చేసేవాళ్ళము. ఇంకా అవన్నీ ఏంటంటే నెక్స్ట్ డే ఎవరు తొందరగా లెగుస్తారా అని. అంటే చిన్నతనం అనేది చాలా డిఫరెంట్ కదా, ఇప్పుడు లైఫ్ డిఫరెంట్, ఒకప్పుడు లైఫ్ అయితే చాలా డిఫరెంట్ నన్ను అడిగితే. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే మంచిగా ఇట్లా తొందరగా లేచి పెద్ద పెద్ద భోగి మంటలు అయితే వేసేసేవాళ్ళము. ఇంకా మా అల్లరి ఉంటుంది చూడండి, అదైతే చెప్పలేము. ఇప్పట్లో అందరూ రేగుపళ్ళు అయితే కొనుక్కుంటున్నారు, బట్ నా చిన్నతనం అయితే ఎక్కువగా చెట్లు అయితే ఉండేవన్నమాట. ఇంకా నాకు గ్యాంగ్ ఉండేది కదా, మనకు సంక్రాంతి అంటే 15 రోజులు హాలిడేస్ అయితే పక్కా ఉండేవి. ఇంకా మా అల్లరి చూడండి టాప్లు వేసిపోయేదన్నమాట. ఇంకా మా మమ్మీ మా డాడీ అంటే ఎక్కువ అందరూ చాలా అయితే అరిచేసేవాళ్ళు, అంత ఘోరంగా అయితే అల్లరి అయితే చేసేసేవాళ్ళం. ఇంకా ఈ రేగుపళ్ళు వచ్చేసి మాకు అక్కడ చెట్లు ఉండేవి కదా, ఎలా అంటే సో పిల్లలందరము ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి కొట్టేసేవాళ్ళము. అవి పచ్చికాయల పండుకాయల అవి కూడా చూడకుండా అయితే కొట్టేసేవాళ్ళం అనమాట. విచిత్రం ఏంటంటే అక్కడ ఒక మోరీ అనేది ఉండేది. ఇంకా అప్పట్లో మన హైజీన్ గురించి తెలిసిందే కదా, మోరీలో కాయలు పడ్డా కూడా మంచిగా తీసుకొని కడుక్కొని అయితే తినేసేవాళ్ళము. అంత చిల్లరగా అయితే నా చిన్నతనం అంతా అయిపోయింది. ఇప్పుడు అంటే అందరూ పాష్ అయితే అయిపోయారు, అన్నీ
ఇంకా డిఫరెంట్ సిచ్యువేషన్ అనుకోండి. బట్ నా చిన్నతనం వచ్చేసి చాలా చిల్లర అయితే అయిపోయింది. ఇంకా ఊరు వెళ్తే మాత్రం రేగొడియాలకి అయితే నేనైతే చచ్చిపడిపోయేదాన్ని. ఎందుకంటే అప్పట్లో 1-2 రూపాయలకైతే మనకి రేగొడియాలు అయితే వచ్చేసేవి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. హైదరాబాద్లో వచ్చేసి రేగొడియాలు అయితే చాలా రేర్ అనమాట. అక్కడక్కడ చూస్తామేమో. అండ్ ఈ మధ్య కొంచెం ఆన్లైన్ అంటే ఇన్స్టాగ్రామ్లో అయితే అక్కడక్కడైతే నేను చూస్తున్నాను. బట్ ఊర్లో వచ్చే టేస్ట్ ఇక్కడ వచ్చే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నా చిన్నతనం వచ్చేసి ఎప్పుడైనా ఊరు వెళ్తే మాత్రం ఊర్లో ఎలా అంటే హైదరాబాద్ నుంచి ఈ అమ్మాయి వచ్చిందంటే వాళ్ళకి చాలా గొప్ప అనమాట. అరే ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి వచ్చిందని చెప్పేసి నా కోసం ప్రత్యేకంగా రేగొడియాలు అయితే పక్కన పెట్టేవాళ్ళు. అంత బాగా అయితే చూసుకునే వాళ్ళు అనమాట. సో చాలా బాగుంటుంది ఊరు అట్మాస్ఫియర్ అనేది అండ్ ఊరు వాళ్ళు. అండ్ చెప్పాలి అంటే పిండి వంటలు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో ఎలా చేస్తారు అంటే ఎవరికి వాళ్ళు అయితే చేసుకుంటారు. బట్ అక్కడ వచ్చేసి అందరూ సహాయం అయితే చేసుకుంటారు కదా. లైక్ మీ పిండి వంటలు మా పిండి వంటలు అని చెప్పేసి సహాయం చేసుకొని అందరు పంచుకుంటారు. అది చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇక్కడైతే చాలా కష్టం కదా, హైదరాబాద్లో ఎవరికి వాళ్ళే ఉంటారు. సో అది కాస్త మనం సంక్రాంతికి మిస్ అవుతాము అని పక్కా మనకైతే అనిపిస్తుంది. సో మా ఇంటి సైడ్ ఎక్కువ ఇండివిజువల్ హౌసెసే అనమాట. బట్ ఈ ఇయర్ వచ్చేసి చాలామంది గ్యాదర్ అయిపోయి మంచిగా భోగిమంట అయితే వేసేసుకున్నారు. బట్ ఇలా అయితే చాలా రేర్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రేటర్ కమ్యూనిటీ లైక్ అపార్ట్మెంట్స్లో అయితే బాగా ఇలా అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు అయితే చాలా రేర్ అనమాట. బట్ ఈసారి అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు. అండ్ ఇక్కడ బామ్మ చూడండి బాగా డాన్స్ అనేది వేసేస్తుంది. నాకైతే ఈవిడ భలే విచిత్రం అనిపించింది. అండ్ నేను ఇక్కడ నార్మల్గా వీడియో తీయడానికి వెళ్ళాను కదా, చాలా బాగా అయితే రిసీవ్ అయితే చేసుకున్నారు. అండ్ వీళ్ళెవరో నాకైతే అస్సలు తెలియదు. బట్ నేను వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా మంచిగా మాట్లాడారు అనమాట. యాక్చువల్లీ వీడియో తీస్తానని అస్సలు అనుకోలేదు. భోగి ముందు రోజు ఏమైందంటే నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉందన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. మళ్ళీ 4 o'clockకే లెగాలి. ఒకవేళ లెగకపోతే అమ్మ అయితే తోలు తీసేస్తుంది. ఇంకా ఆ భయంతో ఏంటంటే పడుకోవాలా వద్దా అని చెప్పేసి అలారం అయితే 4 o'clock అయితే పెట్టాను. బట్ పడుకోలేదన్నమాట, గంట కూడా నిద్ర లేదు. ఇంకా అలానే లేచి స్నానం అయితే చేసేసి ఇంకా బయటకు వస్తే ఇంత మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పోతే పోయిందిలో ఒకరోజు నిద్ర లేకపోతే ఏమైద్ది అని చెప్పేసి ఇంకా వీళ్ళందరితో ఏంటంటే మంచిగా మాట్లాడుకుంటూ పరిచయాలు పెంచుకుంటూ ఇలా వీడియోలు అయితే తీసుకున్నాను. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నేనైతే సంక్రాంతి ఇట్లా అన్నోన్ పీపుల్తో ఇలా మాట్లాడి వాళ్ళని వీడియోస్ తీసి అండ్ వాళ్ళు చూడండి చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ నేను వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. నేనైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. అండ్ ఈ వీడియోలో కల్లా ఈ అమ్మమ్మ వల్లనే వచ్చిందని నేనైతే చెప్తాను. ఎంత బాగా డాన్స్ చేస్తుందో చూడండి. అండ్ ఆ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్ ఉందంటే చాలా గొప్పనే కదా. నాకైతే అస్సలు ఓపిక ఉండదు. బట్ చూడండి ఎంతగా బాగా డాన్స్ అయితే వేసేస్తుంది. అండ్ అక్కడ వాళ్ళు బాగా చెప్తున్నారు ఈమె చాలా బాగా డాన్స్ వేస్తుంది, చాలా యాక్టివ్ ఉంటుంది, అన్నిట్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంది అని. నేను వెళ్ళినప్పుడు వీడియో తీస్తుంటే నన్ను ఎవరు వీడియో తీస్తలేదు, నువ్వేనా అని చెప్పి మరీ వీడియో అయితే తీపించుకుంటుంది. అండ్ చూడండి చాలా బాగా అయితే సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నారు. సో మ్యాక్సిమం సంక్రాంతికి అందరూ ఊరైతే వెళ్ళిపోతుంటారు. బట్ కొంతమందికి లీవ్స్ దొరకవు కాబట్టి ఇంకా హైదరాబాద్లోనే సెలబ్రేట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అండ్ సంక్రాంతి అంటేనే పిండి వంటలు కాబట్టి ఎన్ని పిండి వంటలు చేస్తారంటే అరిసెలు అయితే మెయిన్ కదా. అరిసెలనే కాదు పూతరేకలని, జంతికలని, చెక్కలని, గోరుమిట్టీలని, గవ్వలని, ఇంకా సున్నుండలని 1 కాదు 2 కాదు చాలా వరకు అయితే చేసేస్తారనమాట. అండ్ మా అమ్మ వచ్చేసి అరిసెలు అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ ఇంకా చాలా డిషెస్ అనేవి మేమైతే చేసుకుంటూ ఉంటాము. అండ్ వీళ్ళు కూడా చేశారంటే నన్నైతే ఇంటికి రమ్మన్నారు. అండ్ చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకైతే నా చిన్నతనం అయితే బాగా గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ డాన్స్ కూడా వేస్తున్నారు చూడండి. అండ్ ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతారో నాకైతే తెలియదు. మేబీ జనరేషన్కి అయితే చాలా గ్యాప్ అనేది వస్తుంది కదా. బట్ వీళ్ళని చూడండి, అసలు వీళ్ళని చూసి మనమైతే నేర్చుకోవాలని నాకైతే అనిపిస్తుంది. బట్ చాలా బాగా అయితే సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నారు. సో సంక్రాంతి 4 days ఫెస్టివల్ కాబట్టి సో దీని ప్రత్యేకత వచ్చేసి మనకి సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మనం సంక్రాంతి అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. అండ్ మెయిన్ వచ్చేసి రైతులకి చాలా పెద్ద పండుగ అనమాట. అండ్ ఆంధ్రాస్ అయితే చాలా గొప్పగా అయితే ఈ పండుగ అనేది చేస్తూ ఉంటారు. సో చాలామంది హైదరాబాద్లో 3 days జరుపుతారు. బట్ ఇక్కడ వచ్చేసి 4 days మేమైతే జరుపుకుంటాం అనమాట. సో ఫస్ట్ రోజు వచ్చేసి భోగి, నెక్స్ట్ రోజు సంక్రాంతి, 3rd రోజు కనుమ, 4th రోజు ముక్కనుమ అని చెప్పి నార్మల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము.
అండ్ ముక్కనుమ రోజు కనుమ రోజు అయితే ఎక్కువగా నాన్ వెజ్ అనేది బాగా తింటూ ఉంటారు. సో ఫస్ట్ 2 days వచ్చేసి నార్మల్గా వెజ్ అయితే బాగా తింటారనమాట. సో రైతులకైతే సంక్రాంతి పండగ అంటే చాలా పెద్ద పండగ. ఎందుకంటే పంట వచ్చేది కూడా ఇదే మంత్ కదా. సో ఏదైతే పంట ఆ ధాన్యం అనేది ఇంటికి వస్తుందో వీళ్ళైతే పొంగల్ చేసుకుంటారు. సో తమిళనాడులో పొంగల్ అంటారు, మనం వచ్చేసి పరవన్నం అంటాము. సో ఏదైతే ధాన్యం వస్తుందో మనం పాలల్లో ఆ ధాన్యం వేసి పరవన్నం అయితే చేసుకుంటాము. అంతేకాకుండా నాగలికి, ఎడ్లకి, మొత్తం ఏదైతే మనకి పంటకి కావాల్సిన ఏవైతే వస్తువులు ఉంటాయో వాటికైతే మనం పూజించుకుంటాం అన్నమాట. అండ్ అగ్నిదేవుడికి కూడా మనం పూజించుకుంటాము. సో సంక్రాంతి వచ్చేసి ఇంత గొప్పగా అయితే జరుపుకుంటాం అన్నమాట. సో ప్రతి పండగకి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. బట్ సంక్రాంతికి ఏంటంటే మనము దేవతా దేవుళ్ళకి కాకుండా పితృదేవతలకి, అలానే నాగలకి, ఎడ్లకి, అంటే ప్రకృతికి అయితే బాగా పూజించుకుంటాం అన్నమాట. సో అంత ప్రత్యేకంగా సంక్రాంతి అయితే మనమైతే సెలబ్రేట్ అనేది చేసుకుంటాము. అండ్ ఇవన్నీ పక్కన పెడితే సంక్రాంతి అంటే మెయిన్ ముగ్గులు పోటీలు అయితే ఘోరంగా అయితే ఒకరికొకరు కాంపిటీషన్ అయితే మరీ పెట్టుకొని అయితే ముగ్గులు అయితే వేసేస్తారు కదా. ఇంకా మా ఇంటి దగ్గర అయితే చాలా ఘోరంగా అయితే ముగ్గుల పోటీలు అయితే బాగా జరిగాయి. ఆ వీడియో అయితే నేను తీయలేకపోయాను కొన్ని కారణాల వల్ల, బట్ చాలా బాగా అయితే చేశారనమాట. సో ప్రతి ఇయర్ మా ఇంటి దగ్గర సో బాబా గుడి దగ్గర ముగ్గుల పోటీలు అయితే జరుగుతూ ఉంటాయి. సో అక్కడ మంచిగా కాంపిటీషన్ అనేది అందరూ పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అంతేకాకుండా మగవాళ్ళు కూడా బాగా పార్టిసిపేట్ చేసి ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు, వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారనమాట. సో సంక్రాంతికి ఎక్కువగా ముగ్గులు అనేవి అయితే బాగా పెడుతూ ఉంటాము. సో ఈ 30 days మంచిగా ముగ్గులు అనేవి బాగా పెడుతూ ఉంటాము. అండ్ రథం ముగ్గులు అని డిఫరెంట్ ముగ్గులు అయితే బాగా పెడుతూ ఉంటారనమాట. ఇంకా కొత్తగా ఎవరికైతే పెళ్ళయింది అనుకోండి, మంచిగా ఇంటికైతే అల్లుండి అయితే పిలిపిస్తారు. పుల్లలా ఉన్నవాడిని బోండంలా అయితే చేసి అయితే పంపిస్తారు, అంతలా అయితే తినిపిస్తారనమాట. అంతేకాదు ఇంకా ఈ పేకాటలని, కోడిపందాలని చాలా ఫేమస్ కదా మా ఊర్లో. ఇంకా చూడండి బావ బామర్దులు ఉన్నారంటే గట్టిగా ఆడేస్తారనమాట. ఇంక ఈ మధ్యకాలంలో ఆస్తులే పోగొట్టేసుకుంటారు, అంత ఘోరంగా పిచ్చి అనమాట మా ఊర్లో అయితే. అండ్ చెప్పాలంటే ఇంకా జాతర ఉంటుంది చూడండి, చాలా బాగా అయితే చేస్తారు. ఈ సంక్రాంతి వచ్చేసి 15 days మొత్తం జాతర అనేది పెడతారు. ఊర్లో వచ్చేసి జాతర చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మనకి హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ ఎంత ఫేమస్, ఊర్లో జాతర అంత ఫేమస్ అనమాట. సో చాలా బాగా అయితే సెలబ్రేట్ అనేది చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎవరైతే వీధిలో మంచిగా భోగిమంట వేసేసారో వాళ్ళందరి దగ్గర వెళ్ళి వీడియోస్ అయితే తీసేశాను. వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ అయితే చేశారనమాట. సో బేసికలీ నేను ఎవరో కూడా తెలియదు, బట్ మంచిగా పరిచయం అనేది చేసుకొని మంచిగా మాట్లాడారు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో బేసికలీ నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడను అనమాట, అండ్ చాలా ఇంట్రోవర్ట్ని. బట్ ఇవాళ ఇలా వెళ్ళేసరికి చాలా కొత్తగా అనిపించింది నాకు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వాళ్ళు వచ్చేసి సొసైటీ వాళ్ళు అనమాట. అక్కడ అపార్ట్మెంట్ అయితే ఉంది. సో మంచిగా పాత పాటలు అయితే పెట్టేసుకున్నారు, లైక్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఇంకా కృష్ణ సాంగ్స్, పాత పాటలు, సంక్రాంతి సాంగ్స్ చాలా ఫేమస్ సాంగ్స్ కదా. సో అవన్నీ పెట్టేసుకొని మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇండివిజువల్ హౌసెస్ కంటే అపార్ట్మెంట్లే బెటర్ కదా అని అనిపిస్తుంది. బట్ అదేవిధంగా ఒకసారి అపార్ట్మెంట్కి వెళ్ళినా మనకి అంత ఎవరికి అంత టచ్ అయితే ఉండరు. సో చెప్పాలి అనుకుంటే ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి అనుకోండి. అండ్ ఇక్కడ ఈ పప్పి చూడండి చాలా బాగా అయితే భోగిమంట అయితే తిరిగేసింది. సో ఇది కూడా నాకు పరిచయమైంది అనమాట. సో ఇక్కడ నేను బేసికలీ డాగ్స్ అంటే నాకు చాలా భయం, బట్ ట్రై అయితే చేస్తున్నాను దాన్ని ముట్టుకోవడానికి. అది కూడా భయపడుతూ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అమ్మమ్మని చూస్తున్నారు కదా, నాకైతే కాస్త క్లోజ్ అయిపోయింది అనమాట. చూడండి ఎంత బాగా డాన్స్ వేస్తుందో. అంతేకాకుండా ఇక్కడ సొసైటీ వాళ్ళు కూడా మంచిగా అయితే నన్ను రిసీవ్ చేసుకున్నారు, కాస్త మింగిల్ అయిపోతున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నా భోగి సెలబ్రేషన్స్. కాస్త కొత్తగా అయితే ట్రై అయితే చేశాను, అది కూడా తెలియని మనుషులతో నేనైతే నా భోగి అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాను. సో ఇదే అండి ఇవాళ వీడియో. మీకైతే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా అయితే పెడుతూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఏం పెట్టి ఇవ్వాలి కాదు, ఫోన్ నాకేనా? ఇక్కడ
నీకు తమ్ముడు ఉన్నాయా? పాపి కూడా తిరుగుతుంది నువ్వు చూసా పాపి కూడా చూసా పైకి వెళ్తాడు అది పోగియాలి ఎందుకట్లా చేస్తుంది భోగి హ్యాపీ సంక్రాంతి మీరు అది తీయండి